గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గత కొన్ని వారాలుగా, గత కొన్ని నెలలుగా నాగాలాండ్లో జరుగుతున్న ఒక ఇష్యూగా చెప్పచ్చు, కరెంట్ ప్రాబ్లంగా కూడా చెప్పచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్, దానిని మనం AFSP యాక్ట్ కింద పిలుస్తున్నాం. దీనికి సంబంధించి ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 5 సభ్యులతో కూడిన ఒక ప్యానెల్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్యానెల్ టు లుక్ ఇన్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ విత్డ్రాల్ ఫ్రమ్ ద నాగాలాండ్. ఈ కమిటీకి అధ్యక్షత వహించేది వివేక్ జోషి గారు. వివేక్ జోషి ప్రస్తుతం రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్గా ఉన్నారు. రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్గా ఉన్న వివేక్ జోషి గారి అధ్యక్షతన 5 సభ్యులతో కూడిన ప్యానెల్ అండ్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని నాగాలాండ్ నుంచి విత్డ్రా చెయ్యాలా, చెయ్యకూడదా, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, సో దానివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాని మీద 40 డేస్లో రిపోర్ట్ని సబ్మిట్ చేయనుంది. సో గత కొద్ది కాలంగా చూస్తే దీనివల్ల నాగాలాండ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ కింద ఏంటి అంటే, భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే డిస్టర్బ్డ్ ఏరియాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్, సో డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద రికగ్నైజ్ చేస్తారో, సో అలాంటి ఏరియాస్లో ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫుల్ పవర్స్ ఇవ్వబడతాయి. అంటే వితౌట్ వారెంట్స్ అరెస్ట్ చేయొచ్చు, ప్రజల్ని కంట్రోల్లోకి తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ కంట్రోల్లో లేనప్పుడు షూట్ కూడా చేయొచ్చు. సో ఇలాంటి అల్టిమేటం పవర్ని డిస్ట్రిబ్యూటెడ్ ఏరియాస్ 1976 యాక్ట్ కింద భారతదేశంలోని ఏ రాష్ట్రాలు, ఏ ప్రాంతాలు వస్తాయో వాటన్నిటికీ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇలాంటి అథారిటీ ఆఫ్ ఫోర్స్ అనేది ఇవ్వబడింది. సో దీంట్లో నాగాలాండ్ కూడా ఒకటి. అయితే రీసెంట్గా నాగాలాండ్లోని మన్ అనే డిస్ట్రిక్ట్లో సివిలియన్స్ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క యాక్ట్ వల్ల కానీ, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఏవైతే ఈ రీసెంట్గా జరిగిన కాన్సిక్వెన్సెస్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, సో దానివల్ల సివిలియన్స్ చనిపోవడం జరిగింది. నాగాలాండ్ ప్రజలు అండ్ నాగాలాండ్ ప్రభుత్వం అండ్ నాగాలాండ్ ఏరియా కూడా సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ని అక్కడి నుంచి రిపీల్ చేయాలి, అక్కడి నుంచి తొలగించేయాలి అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నాగాలాండే కాకుండా ఇండియాలోని కొన్ని రాష్ట్రాలు, కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఉంది. ఒకటి నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్స్లో, రెండోది పంజాబ్, మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉంది. అయితే పంజాబ్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా విచ్ వాజ్ రిపీల్ దట్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. పంజాబ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ని అక్కడి నుంచి రద్దు చేసేలా చేసింది. పంజాబ్లో ప్రస్తుతం అది లేదు, జమ్మూ కాశ్మీర్లో ఉంది. అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా 2018-2019 టైంలో త్రిపుర, మేఘాలయ నుంచి పూర్తిగా మనకి ఈ యాక్ట్ని రిపీల్ చేశారు, తొలగించారు. అస్సాంలోని 4 పోలీస్ స్టేషన్స్, 3 డిస్ట్రిక్ట్స్ మినహా మిగతా ప్రాంతాల్లో ఈ యాక్ట్ అనేది వర్తించదు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాంలోని కొన్ని ప్రదేశాల్లో, జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో ప్రస్తుతం ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ అనేది ఉంది. సో నాగాలాండ్లో ఈ యాక్ట్ని కొనసాగించాలా వద్దా అనేది మనకి వివేక్ జోషితో కూడిన ఏదైతే ప్యానెల్ ఉందో అది త్వరలో రిపోర్ట్ ఇవ్వనుంది. సో నాగాలాండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా నెయ్ఫియో రియో ఉన్నారు. అలాగే నాగాలాండ్ ఇటీవల 3 డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేసింది. దీంతో నాగాలాండ్లో టోటల్ జిల్లాలు, టోటల్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసేటప్పటికి మనకి 15గా ఉన్నాయి. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ ప్యానెల్ టు లుక్ ఇన్ టు దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ విత్డ్రాల్ ఫ్రమ్ నాగాలాండ్. సో నెక్స్ట్ వన్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్కి సంబంధించింది లేదా ఒక డిస్కవరీ లాంటి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా సముద్ర తీరంలో, ఆస్ట్రేలియా కోస్టల్ ఏరియా దగ్గర
అండ్ గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు రేర్ పింక్ హ్యాండ్ ఫిష్ని కనుగొన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రేర్ పింక్ హ్యాండ్ ఫిష్ అనేది రీసెంట్గా గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా కోస్టల్ ఏరియా దగ్గర కనుగొనడం జరిగింది. సో దానికి సంబంధించింది. ఆ గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలందరూ కూడా మనకి CSIRO అనే ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు. సో CSIRO అంటే కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆస్ట్రేలియాలో లొకేట్ అయి ఉంది. సో దీనికి సంబంధించిన గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా టాస్మానియా దగ్గర ప్రాంతంలో సో మనకి ఈ రేర్ పింక్ హ్యాండ్ ఫిష్ని కనుగొన్నారు. సో ఇది మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం ఇది 1999లో కనిపించింది. అండ్ దాని తర్వాత దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు దీనిని ఆస్ట్రేలియా ప్రాంతంలో కనుగొన్నారు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో మనకి టామన్ ఫ్రాక్చర్ మెరైన్ పార్క్ అనేది ఉంది. టామన్ ఫ్రాక్చర్ మెరైన్ పార్క్ అనేది ఆస్ట్రేలియాలో ఉంది. ఇక్కడ మనకి డీప్ ఫ్రాక్చర్ అనేది కనిపిస్తుంది. ఎర్త్ క్రస్ట్ లోపలికి, భూపటలం లోపలికి ఒక డీప్ ఫ్రాక్చర్ అనేది ఉంది. దాదాపుగా ఈ ఫ్రాక్చర్ గుండా లేదా దాదాపుగా ఈ ఏరియా గుండా ఆల్మోస్ట్ 4000 మీటర్స్ వరకు అండ్ వివిధ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సంస్థకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ ఏరియా దగ్గర అలాంటి ఎక్స్ప్లోరేషనే చేస్తున్నారు. సో ఆ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఏదైతే రీసెర్చ్లో భాగంగా సో ఈ శాస్త్రవేత్తలు రేర్ పింక్ హ్యాండ్ ఫిష్ అనే దాన్ని ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. దీనిని యాంగ్లర్ ఫిష్ అని కూడా పిలుస్తారంట. అంటే యాంగ్లర్ ఫిష్ అన్న రేర్ పింక్ హ్యాండ్ ఫిష్ అన్న ఒకటే, చూడ్డానికి అట్లా కనిపిస్తుంది మీకు. సో ఇది మనకి ఆస్ట్రేలియాలో ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి ఐడెంటిఫై చేశారు. దిస్ ఈజ్ అబౌట్ దట్ రేర్ పింక్ హ్యాండ్ ఫిష్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక లా, చట్టానికి సంబంధించింది, ఒక బిల్ లాంటిది అండ్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా కూడా చెప్పొచ్చు. ఇటీవల మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మనకి శక్తి క్రిమినల్ లా బిల్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. మహారాష్ట్రలో విమెన్ అండ్ చైల్డ్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం సో వాళ్ళ మీద ఏవైనా క్రైమ్ జరిగితే వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డేస్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి తగిన న్యాయం జరిగేలా చేయడం కోసం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని దిశా చట్టం లాగే ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ దట్ ఈస్ అ శక్తి క్రిమినల్ లా బిల్. క్రైమ్స్ ఎగెనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో ఏదైతే ఒక పర్టికులర్ క్రైమ్ విమెన్ మీద కానీ చైల్డ్ మీద కానీ జరుగుతుందో సో అది జరిగిన వితిన్ ద 30 days లోపే రిపోర్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత కేసుని ఫార్వర్డ్గా ప్రొసీడ్ చేయడం అనేది జరిగేలా చూడడానికి ఈ క్రిమినల్ లాని తీసుకురానుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి మహారాష్ట్ర స్టేట్ హోమ్ మినిస్టర్ అయిన దిలీప్ వాల్సే పటేల్ గారు ఒక అమెండ్మెంట్ బిల్ని, ఒక బిల్లుని ఇటీవల లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించింది. సో అలాగే నెక్స్ట్ ఇటీవల మనకి అక్టోబర్ మంత్లో వచ్చిన, ఈ సంవత్సరంలో వచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా మనకి విమెన్స్ క్రైమ్కి కానీ క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్కి కానీ గురి అయ్యే రాష్ట్రంగా ఏది ఉంది అంటే అస్సాం. అస్సాంలో దాదాపుగా ప్రతి 1,00,000 మంది విమెన్స్లో 154 మంది విమెన్స్ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ క్రైమ్ జరుగుతుంది అని అఫీషియల్ రిపోర్ట్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అస్సాం తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఒడిస్సా అనేది ఉంది అండ్ కేంద్ర పాలిత ప్రాంతానికి వచ్చేటప్పటికి ఢిల్లీ అనేది ఉంది. సో ఇండియాలో విమెన్స్ అండ్ చిల్డ్రన్ మీద క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్నది. యాజ్ పర్ అక్టోబర్ 2021 రీసెంట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఫస్ట్ ప్లేస్లో అస్సాం అండ్ సెకండ్ ప్లేస్లో ఒడిస్సా, థర్డ్ ప్లేస్లో ఢిల్లీ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ ఓవరాల్గా యూనియన్ టెరిటరీగా చూసుకుంటే మాత్రం ఢిల్లీ. స్టేట్ వైజ్గా చూసుకుంటే అస్సాం, ఒడిస్సా తర్వాత థర్డ్ ప్లేస్లో మనకి తెలంగాణ అనేది లొకేట్ అయి ఉంది. సో ఇది ప్రస్తుతం అనుకున్న క్రైమ్ రిపోర్ట్గా చెప్పొచ్చు. సో ఇలాంటి క్రైమ్స్ని ఆపడం కోసం శక్తి క్రిమినల్ లా బిల్ అనేది మహారాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో మహారాష్ట్ర రాష్ట్రంలో అమలు పరచనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. మదర్ తెరిస్సా మెమోరియల్ అవార్డ్ 2021. సో ఈ సంవత్సరం మదర్ తెరిస్సా మెమోరియల్ అవార్డ్ 2021 అనే దాన్ని ప్రకటించారు. సో 2005 నుంచి ఈ అవార్డుని ప్రకటించడం స్టార్ట్ చేశారు. ఎవరైతే సోషల్ జస్టిస్ పరంగా లేదా సొసైటీ పరంగా కాంట్రిబ్యూట్ చేస్తారో వివిధ సెక్టార్స్లో అలాంటి పర్సన్స్ని సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం అంటే 2021కి గాను 3 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన 3 పీపుల్కి ఈ మదర్ తెరిస్సా మెమోరియల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఒక పర్సన్ వచ్చేటప్పటికి డాక్టర్ అనిల్ ప్రకాష్ జోషి. ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు అందుకున్న గ్రహీతల్లో వన్ ఆఫ్ ద పర్సన్గా డాక్టర్
అనిల్ ప్రకాష్ జోషి గారిని చెప్పొచ్చు. సో ఈయనకి కూడా మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈయన ఎస్పెషల్లీ హిమాలయన్ తదితర ప్రాంతాల్లో దాదాపుగా 10,000 హిమాలయన్ విలేజెస్లో అక్కడున్న క్లైమేట్ గురించి, అక్కడున్న ఎన్విరాన్మెంట్ గురించి ప్రజలకి అవగాహన కల్పించారు, అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను డాక్టర్ అనిల్ ప్రకాష్ జోషి గారికి ఈసారి మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు అనేది దక్కింది. అండ్ ద సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి విద్యుత్ మోహన్ గారు, ఢిల్లీకి సంబంధించి. ఈయన గతంలో టకాచార్ అనే ఒక డివైస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అగ్రికల్చర్, వ్యవసాయ టైంలో ఏవైతే వ్యర్థ పదార్థాలు వస్తాయో అవి వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా అవి రీయూజ్ అయ్యేలాగా ఒక డివైస్ని కనిపెట్టారు ఆయన టకాచార్ అనేది. అలాగే ఈ సంవత్సరం అర్త్ షాట్ ప్రైజ్ అనే దాన్ని కూడా తీసుకున్నది విద్యుత్ మోహన్ గారు. సో ఈయనకి కూడా మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ యంగెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్గా చెప్పే మనకి రిధిమా పాండే, ఉత్తరాఖండ్కి సంబంధించిన పర్సన్. ఉత్తరాఖండ్కి సంబంధించిన యంగెస్ట్ మనకి ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్గా చెప్పుకునే రిధిమా పాండే గారికి, విద్యుత్ మోహన్ గారికి, డాక్టర్ అనిల్ ప్రకాష్ జోషి గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా ఈ సంవత్సరం మదర్ తెరిసా మెమోరియల్ అవార్డ్ 2021 ఇన్ ద కేటగిరీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద అవార్డు ఇవ్వబడింది. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఐఎన్ఎస్ కుక్రీ అనే దాన్ని ఇటీవల డీకమిషన్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. దాదాపుగా 32 సంవత్సరాలు భారతదేశానికి తన సేవల్ని అందిస్తూ వస్తున్న ఐఎన్ఎస్ కుక్రీ అనే దాన్ని ఇటీవల ఇండియన్ నేవీ, భారత నేవీ సో మనకి డీకమిషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఐఎన్ఎస్ కుక్రీ డీకమిషన్ ఆఫ్టర్ 32 years ఆఫ్ గ్లోరియస్ సర్వీస్ టు నేషన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ యాక్చువల్గా దీనిని మెస్గావోన్ డక్ షిప్ బిల్డర్స్ అనే వాళ్ళు నిర్మించారు. ఇటీవల దాన్ని విశాఖపట్నం కేంద్రంగా భారత నేవీ డీకమిషన్ చేసింది. గతంలో కూడా అంటే ఈ ఇయర్లో కూడా ఆల్మోస్ట్ మనకి కొన్ని ఇండియన్ నేవీ షిప్స్ని డీకమిషన్ చేశారు. సో అవి కూడా ఇక్కడ మనం రివైజ్ చేద్దాం. ఒకటి వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ సంధాయక్ అనే ఒక షిప్ ఉంది. ఇది భారతదేశంలోనే ఓల్డెస్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్గా చెప్పొచ్చు. ఓల్డెస్ట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్గా మనం ఐఎన్ఎస్ సంధాయక్ అనే దాన్ని చెప్పొచ్చు. దీనిని కూడా ఈ సంవత్సరమే ఇండియన్ నేవీ మనకి డీకమిషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఐఎన్ఎస్ రాజ్పుత్ దాదాపుగా 41 years తర్వాత, దాదాపుగా 41 సంవత్సరాలు మనకి భారత నేవీకి సేవలు అందించుకుంటూ భారతదేశానికి సర్వీస్ చేసుకుంటూ వచ్చిన ఐఎన్ఎస్ రాజ్పుత్ ద ఫస్ట్ డిస్ట్రాయర్ షిప్ ఇన్ ఇండియా. సో దీన్ని కూడా ఇండియన్ నేవీ డీకమిషన్ చేయడం జరిగింది. సో ఇవి మనకి ఈ ఓరియంటెడ్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రస్తుతం మనకి ఇండియన్ నేవీ యొక్క అడ్మిరల్గా మనకి ఆర్ హరికుమార్ గారు ఉన్నారు. సో దాన్ని కూడా ఇక్కడ మీరు రివైజ్ చేయొచ్చు. దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. ఐఎన్ఎస్ కుక్రీ డీకమిషన్ ఆఫ్టర్ 32 years ఆఫ్ గ్లోరియస్ సర్వీస్ టు నేషన్. ఐఎన్ఎస్ కుక్రీ, ఐఎన్ఎస్ సంధాయక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే 3 షిప్స్ని 2021లో భారత నేవీ డీకమిషన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్గా మనకి ఇండియాలో ఫస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే దాన్ని ప్రారంభించారు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, నితిన్ గడ్కరీ. సో మనకి జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకి సంబంధించిన నితిన్ గడ్కరీ గారు రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కేంద్రంగా ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో ఆ ప్రాంతం గుండా భారతదేశంలోని మొట్టమొదటి ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది ప్రారంభించారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే దీనివల్ల ఈ ట్రాఫిక్కి సంబంధించిన టైం ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది, సేఫ్టీ అనేది పెరుగుతుంది అండ్ న్యూ టెక్నాలజీతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కూడా లైక్ మనకి ఒక గుడ్ ఇనిషియేటివ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 2021లో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న వెహికల్స్ అన్నింటిలో 1% ఆఫ్ వెహికల్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి. 1% ఆఫ్ వెహికల్స్ అనేవి ఇండియా కలిగి ఉంది ప్రపంచ వెహికల్స్ శాతంలో. అలాంటి ఇండియా ఇప్పుడు టాప్ మోస్ట్లో ఉంది రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో. 11% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా, రోడ్ యాక్సిడెంట్స్ని కల కంట్రీగా ఇండియాని డిక్లేర్ చేసింది వరల్డ్ బ్యాంక్ ఆ రిపోర్ట్లో. దాదాపుగా 4.5 lakhs రోడ్ క్రాషెస్ అనేవి జరిగాయి. దాంట్లో 1.5 lakh పీపుల్ భారతదేశానికి సంబంధించిన వాళ్ళు రోడ్ యాక్సిడెంట్లో పలు రకాలుగా మరణించడం జరిగింది. సో ఇలాంటి వాటిని అరికట్టడం కోసం, రోడ్ యాక్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం కోసం, అవి జరగకుండా ఆగడం కోసం అండ్ ఏదైతే ట్రాఫిక్ టైమింగ్ ఉందో సో దాన్ని రెడ్యూస్ చేయడం కోసం, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ద ఫస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనే దాన్ని గజియాబాద్ ఉత్తరప్రదేశ్లోని ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ పెరిఫరల్ అనే రోడ్వేలో మనకి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా చూడొచ్చు మనం. ఇక్కడ చూసుకుంటే
కనుక గజియాబాద్ యాజ్ వెల్ యాజ్ కుండిల్ గజియాబాద్కి మధ్యలో ఉన్న ఏరియా ఏదైతే ఉందో సో ఆ ఏరియా మొత్తాన్ని కూడా మనకి ఈస్టర్న్ పెరిఫెరల్గా మార్చారు. సో అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఈజ్ ఇనాగ్రేటెడ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, నితిన్ గడ్కరీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. లెజెండరీ మలయాళం డైరెక్టర్ అయిన కేఎస్ సేతుమాధవన్ గారు రీసెంట్గా మరణించారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. దాదాపుగా ఆయన 60 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిక్చర్స్కి లేదా మూవీస్కి దర్శకత్వం వహించారు. అది కూడా 5 డిఫరెంట్ లాంగ్వేజెస్లో, లైక్ తెలుగు కావచ్చు లేదా హిందీ, తమిళ్, మలయాళం లాంటి లాంగ్వేజెస్లో సో ఈయన డైరెక్షన్ చేయడం జరిగింది. సో అలాంటి మనకి కేఎస్ సేతుమాధవన్ గారు రీసెంట్గా మరణించారు. అలాగే 2009లో కేరళలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు కింద చెప్పుకునే జేసీ డానియల్ అవార్డ్ అనే దాన్ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈయన కెరియర్లో దాదాపుగా 10 నేషనల్ ఫిలిం అవార్డ్స్ని అలాగే నెక్స్ట్ 9 కేరళ స్టేట్ అవార్డ్స్ని కూడా ఈయన గెలుచుకున్నారు. 10 నేషనల్ ఫిలిం అవార్డ్స్ని 9 కేరళ స్టేట్ అవార్డ్స్ని గెలుచుకున్న కేఎస్ సేతుమాధవన్ గారు రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. ద లెజెండరీ మలయాళం అండ్ డైరెక్టర్ కేఎస్ సేతుమాధవన్ పాసెస్ ఇవి. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ద టర్న్ ఓవర్ విజర్డ్ సేవియర్ ఆఫ్ థౌజండ్స్. ద టర్న్ ఓవర్ విజర్డ్ సేవియర్ ఆఫ్ థౌజండ్స్ అనేది బుక్. దీనిని ఫార్మర్ సిఎండి ఆఫ్ ఎన్టీపీసీ లిమిటెడ్, సో ఎన్టీపీసీ లిమిటెడ్ యొక్క ఫార్మర్ సిఎండి అయిన అరూప్ రాయ్ చౌదరి గారు రాశారు. సో ఈయన ఆథర్. అరూప్ రాయ్ చౌదరి గారు రాసిన బుక్ వచ్చేటప్పటికి ద టర్న్ ఓవర్ విజర్డ్ అండ్ సేవియర్ ఆఫ్ థౌజండ్స్ అనేది. ఈ రోజు ఇది బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. హర్భజన్ సింగ్ రీసెంట్గా రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగింది ఫర్ ద ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. హర్భజన్ సింగ్ తన ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ని ఆస్ట్రేలియాకి ఎగ్నెస్ట్గా 1998లో ప్రారంభించారు. అండ్ దాని తర్వాత T20 కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రూషియల్ మ్యాచెస్లో కానీ ఆయన ఒక కీ రోల్ని ప్లే చేశారు. అలాగే భారతదేశంలో 4th హైయెస్ట్ వికెట్ టేకర్గా కూడా ఆయన ఉన్నారు. లైక్ అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ అండ్ నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ద 4th హైయెస్ట్ వికెట్ టేకర్గా కూడా మనకి 417 వికెట్స్ తీసి హర్భజన్ సింగ్ ఆ స్థానాన్ని నిలుపుకోవడం జరిగింది. అలాగే హర్భజన్ సింగ్ ఈ సంవత్సరం ఒక ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ అయిన ఫ్యాన్ టు ప్లే అనే దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు. సో ఇది హర్భజన్ సింగ్ గారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. సో హర్భజన్ సింగ్ రీసెంట్లీ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ద ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. ఇటీవల సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనేది మనకి బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా జరిగింది. సో ఢాకాలో ఉన్న ముస్తఫా కమల్ స్టేడియం. సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియన్ టీమ్స్కి జరిగింది. అండర్-19 విమెన్స్ కప్. సో దీంట్లో ఇండియన్ టీమ్ని డిఫీట్ చేసి బంగ్లాదేశ్ మనకి ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది 2021కి సంబంధించి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీంట్లో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ టీంకి సంబంధించిన షాహిద్ అఖ్తర్ రిపా అత్యధిక గోల్స్ చేసి మోస్ట్ వాల్యుబుల్ పర్సన్గా కూడా ఒక అవార్డుని అందుకోవడం జరిగింది. సో ఇది మనకి అండర్-19 విమెన్స్కి సంబంధించిన సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నిన్న కూడా మనం డిస్కస్ చేసాం బంగ్లాదేశ్లో ఇటీవల అండ్ సౌత్ ఏషియాకి సంబంధించిన హాకీ కప్ అనేది జరిగింది అని. సో దాంట్లో సౌత్ కొరియా గోల్డ్ మెడల్ని గెలవడం జరిగింది, జపాన్ సిల్వర్ మెడల్ని గెలవడం జరిగింది, ఇండియా 3rd ప్లేస్లో బ్రాంజ్ మెడల్ని దక్కించుకుంది, పాకిస్తాన్ 4th ప్లేస్లో నిలవడం జరిగింది. సో అదే బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా ముస్తఫా కమల్ స్టేడియం కేంద్రంగా అండర్-19 విమెన్స్ సో మనకి ఛాంపియన్షిప్ అనేది జరిగింది. సో దీంట్లో బంగ్లాదేశ్ టీం ఈ టైటిల్ని సొంతం చేసుకుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా మనకి అది కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించింది. ఆంచల్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఆంచల్ ఠాకూర్ మనకి కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. రీసెంట్గా మనకి మౌంటెనిగ్రోలో FIS ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్కీయింగ్ సంస్థకి సంబంధించిన ఆల్పైన్ ఛాంపియన్షిప్లో ఈమె బ్రాంజ్ మెడల్ని సంపాదించుకున్నారు ఇండియాకి సంబంధించి. దీంతో ఇండియాలో వన్ ఆఫ్ ద అండ్ ద ఫస్ట్ అథ్లెటిక్ కింద ఈ స్కీయింగ్ కాంపిటీషన్లో మనకి 2 ఇంటర్నేషనల్ మెడల్స్ని గెలుచుకున్న క్రీడాకారిణిగా ఆంచల్ ఠాకూర్ గారు ఒక ప్లేస్ని సంపాదించుకున్నారు.
2018లో టర్కీలో జరిగిన స్కీయింగ్ కాంపిటీషన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్గా మనం ఐస్ మీద ఏదైతే స్నో ఉంటుంది కదా, పర్టికులర్గా స్నో మీద ప్లే చేసే గేమ్గా చెప్తాము, స్నో మీద ఆడే గేమ్గా చెప్పొచ్చు. సో ఇలాంటి దాంట్లో 2018 టర్కీలో జరిగిన దాంట్లో బ్రాంజ్ మెడల్ని తీసుకొచ్చారు. సో ఇటీవల జరిగిన మాంటెనిగ్రోలో ఆల్ఫైన్ స్కీయింగ్ కాంపిటీషన్లో కూడా బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. ఇలా ఈ క్రీడలో, ఈ స్పోర్ట్లో భారతదేశం తరపున 2 మెడల్స్ని సాధించిన వన్ ఆఫ్ ద ప్లేయర్గా, ద ఫస్ట్ ప్లేయర్గా ఆంచల్ ఠాకూర్ ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్ నిలిచారు. సో ఆమెకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈమె హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆంచల్ ఠాకూర్ విన్స్ ద బ్రాంజ్ ఎట్ ద అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కీయింగ్ ఆల్ఫైన్ స్కీయింగ్ కాంపిటీషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక ఇనాగ్రేషన్కి సంబంధించింది. ఇటీవల యూనియన్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా అండ్ మనకి ట్రైఫెడ్ వందాన్ క్రానికల్ అనే ఒక మ్యాగజైన్ని లేదా ఒక పుస్తకాన్ని మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ట్రైఫెడ్ అనేది తరచుగా లేదా ఫ్రీక్వెంట్గా మనకి వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ట్రైఫెడ్ అంటే అర్థం ఇక్కడ మనకి ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ట్రైఫెడ్ యొక్క ఏదైతే మనకి గిరిజనులు, భారతదేశంలో దాదాపుగా 16 lakhs ట్రైబల్ పీపుల్ మనకి మార్కెటింగ్ లేదా ఎకనామిక్ పరంగా ఈ ట్రైఫెడ్ వల్ల ఎలా బెనిఫిట్ పొంది ఉన్నారు, ట్రైఫెడ్ ఏం చేసింది, ఎలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేసింది అనే ఒక డేటాని మనకి ఈ వందాన్ క్రోనికల్ ద్వారా ఇవ్వనున్నారు. సో దానిని గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయిన అర్జున్ ముండా గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో జనరల్గా గతంలో మనకి వందాన్ యోజన, వందాన్ కేంద్రాస్ లాంటి వాటిని ప్రభుత్వం ప్రారంభించింది, అంటే ట్రైఫెడ్ ప్రారంభించింది. లైక్ మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలాంటి పలు ప్రాంతాల్లో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా వందాన్ కేంద్రాస్ అనే వాటిని ప్రారంభించారు. సో వందాన్ కేంద్రాస్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఈ వందాన్ కేంద్రాస్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఎలా అటాచ్ చేశారు, సో దానివల్ల ఆర్థిక పరంగా కానీ మార్కెటింగ్ పరంగా కానీ ట్రైబల్ని ఎలా మనకి అభివృద్ధి చేస్తున్నారనే డేటా ఏదైతే ఉందో ట్రైఫెడ్కి సంబంధించి, ఆ డేటానంతటిని కూడా ట్రైఫెడ్ వందాన్ క్రోనికల్ ద్వారా పబ్లిష్ చేయనున్నారు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ మనం ట్రైబల్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక డేని కూడా రివైజ్ చేద్దాం. ఆగస్టు 9th అనేది ఇండిజీనియస్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్. ఇంటర్నేషనల్ డే ఫర్ ద వరల్డ్ ఇండిజీనియస్ పీపుల్. సో ఈ ట్రైబల్కి సంబంధించిన డేగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 9th డిక్లేర్ చేశారు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇటీవల ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా గారు అంటే నవంబర్ మంత్లో ఉత్తరాఖండ్లో లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ని కూడా ప్రారంభించారు. ఈ 2 కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు. సో అది మనకి ట్రైఫెడ్ వందాన్ క్రోనికల్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అండ్ నేషనల్ రిలేటెడ్ కూడా. గోల్డెన్ వీసా ఆఫ్ యుఏఈ. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది గోల్డెన్ వీసా అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాలకి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, టాలెంటెడ్ పర్సన్స్ కానీ, లేదా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ కానీ, సో ఇలా ప్రముఖ వ్యక్తులకి ఈ గోల్డెన్ వీసా ఆపర్చునిటీని యుఏఈ కల్పిస్తుంది. సో ఈ గోల్డెన్ వీసా అనేది యుఏఈ 2019లో స్టార్ట్ చేసింది. భారతదేశంలోని పలు ప్రముఖులకి ఇప్పటిదాకా ఈ గోల్డెన్ వీసాని మనకి జారీ చేస్తూ వచ్చింది. అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నది తుషార్ కపూర్. సో రీసెంట్గా తుషార్ కపూర్కి గోల్డెన్ వీసాని ఇష్యూ చేసింది యుఏఈ. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. బాలీవుడ్ యాక్టర్ తుషార్ కపూర్ అవార్డెడ్ గోల్డెన్ వీసా. సో సాధారణంగా ఈ గోల్డెన్ వీసా యొక్క టైం పర్మిట్ అనేది 5 లేదా 10 years మధ్యలో ఇష్యూ చేస్తారు. ఒకవేళ నెక్స్ట్ ఆ 10 years కనుక 5 years కనుక టైం పీరియడ్ కంప్లీట్ అయితే సో మళ్ళీ దాన్ని రెన్యూ చేయడం ఇలాంటివన్నీ ప్రాసెస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ షారూక్ ఖాన్ అండ్ సంజయ్ దత్, మమ్ముట్టి, సునీల్ శెట్టి, సోను నిగమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బోనీ కపూర్, సానియా మిర్జా లాంటి వాళ్ళు ఆల్రెడీ గోల్డెన్ వీసాని అందుకున్నారు. ఈ లిస్ట్లో భారతదేశానికి సంబంధించిన బాలీవుడ్ సెలబ్రిటీ అయిన తుషార్ కపూర్ కూడా రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే నిన్న చెప్పుకున్నాం బ్యాచిలర్ డాడ్ అని చెప్పేసి. బ్యాచిలర్ డాడ్ అనేది ఒక బుక్. సో అది తుషార్ కపూర్ రాసి ఉన్నారు. నిన్న ఆ బుక్ అండ్ ఆధార్లో ఆయన గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే తుషార్ కపూర్కి సంబంధించి 2 ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా యుఏఈ గోల్డెన్ వీసాని పొందారు అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాచిలర్ డాడ్ అనే బుక్ని కూడా ఆయన రాసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 తుషార్ కపూర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. బాలీవుడ్ యాక్టర్ తుషార్ కపూర్ అవార్డెడ్ గోల్డెన్ వీసా బై యుఏఈ. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏవైతే డిస్కస్ చేశామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ద టర్న్ ఓవర్ విజర్డ్ అండ్ సేవియర్ ఆఫ్ ద థౌజండ్స్. ద టర్న్ ఓవర్ విజర్డ్ అండ్ ద సేవియర్ ఆఫ్ థౌజండ్స్ అనేది బుక్. సో దీన్ని అనూప్ రాయ్ రాశారు. సో బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ద నెక్స్ట్ వన్, మదర్ తెరీసా మెమోరియల్ అవార్డ్స్ 2021.
మదర్ తెరిసా మెమోరియల్ అవార్డ్స్ 2021 అనేది సో సొసైటీకి సంబంధించి సోషల్ జస్టిస్కి సంబంధించి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వివిధ ఫీల్డ్స్లో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో డాక్టర్ జోషి, రిధిమా, సో ఇలాంటి వ్యక్తులకి ఈ సంవత్సరం మనకి మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు అనేది లభించింది. అండ్ ద నెక్స్ట్ వన్ ట్రైఫెడ్ వందాన్ క్రోనికల్. సో మనకి ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా రీసెంట్గా ఈ ట్రైఫెడ్ వందాన్ క్రోనికల్ అనే ఒక మ్యాగజైన్ని రిలీజ్ చేశారు. సో దీంట్లో ట్రైఫెడ్కి సంబంధించిన ఏవైతే డెవలప్మెంట్స్ జరిగాయో, ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటి యొక్క డేటాని మొత్తం సో దీంట్లో ఇవ్వనున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనే దాన్ని ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ కేంద్రంగా మనకి రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యాజ్ పర్ ద న్యూ రిపోర్ట్ చూసుకుంటే ప్రపంచంలో 11% ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్ అనేవి భారతదేశంలో జరుగుతున్నాయి. 2020 యొక్క రికార్డ్ చూసుకుంటే దాదాపుగా 4.5 lakhs రోడ్ క్రాషెస్ అనేవి జరిగే, దాంట్లో 1.5 lakhs డెత్స్ అనేవి కూడా ఇండియాలో సంభవించాయి. సో ఇలాంటి వాటిని అరికట్టడం కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ టైమింగ్ని మినిమల్ చేయడం కోసం సో ఫస్ట్ టైం ఇండియాలో ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనే దాన్ని గజియాబాద్ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా నితిన్ గడ్కరీ ప్రారంభించారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఐఎన్ఎస్ కుక్రీ డీకమిషన్ ఆఫ్టర్ 32 years ఆఫ్ గ్లోరియస్ సర్వీస్ టు నేషన్. సో మనకి 32 సంవత్సరాలు భారతదేశ నేవీకి కూడా సేవలు అందించిన ఐఎన్ఎస్ కుక్రీ అనే దాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఇండియన్ నేవీ డీకమిషన్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. గతంలో మనకి ఐఎన్ఎస్ రాజ్పుత్, ఐఎన్ఎస్ సందాయక్ అనే వాటి ఏవైతే షిప్స్ ఉన్నాయో సో వాటిని కూడా డీకమిషన్ చేయడం జరిగింది ఇండియన్ నేవీ ఈ సంవత్సరంలో. అండ్ ద నెక్స్ట్ వన్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 విమెన్స్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండియాని బీట్అవుట్ చేసి బంగ్లాదేశ్ అండర్-19 విమెన్ ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం జరిగింది. సో ఈ ఈవెంట్ కూడా బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆంచల్ ఠాకూర్ విన్స్ బ్రాంజ్ ఎట్ ద FIS ఆల్పైన్ స్కీయింగ్ కాంపిటీషన్. సో స్కీయింగ్ కాంపిటీషన్లో ఇటీవల మోంటెనిగ్రోలో జరిగింది. దాంట్లో భారతదేశానికి అండ్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఆంచల్ ఠాకూర్ గారు బ్రాంజ్ మెడల్ని తీసుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద నెక్స్ట్ వన్ హర్భజన్ సింగ్ రీసెంట్గా ఆల్ ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. లెజెండరీ మలయాళం డైరెక్టర్ KS సేతుమాధవన్ పాస్డ్ అవే. దాదాపుగా 60 సినిమాలు 5 డిఫరెంట్ లాంగ్వేజెస్లో దర్శకత్వం వహించిన KS సేతుమాధవన్ గారు రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్యానెల్ టు లుక్ ఇన్ టు దట్ AFSPA విత్డ్రాల్ ఫ్రమ్ ద నాగాలాండ్. సో మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో సో దానిని నాగాలాండ్ నుంచి రిపీల్ చేయాలి, తొలగించాలి అని చెప్పేసి డిమాండ్కి సంబంధించి ఒక ప్యానెల్ని ఇటీవల ఏర్పాటు చేశారు. సో ఆ ప్యానెల్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. రేర్ పింక్ హ్యాండ్ ఫిష్ అనే దాన్ని ఒక గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు దాదాపుగా 22 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా సముద్ర తీరంలో కనుగొనడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. శక్తి క్రిమినల్ లా బిల్. సో రీసెంట్గా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని దిశా చట్టం లాగానే సేమ్ సిమిలారిటీస్ ఉండే ఒక శక్తి క్రిమినల్ లా బిల్ని ఇంట్రడ్యూస్ చేయనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ద నెక్స్ట్ వన్ బాలీవుడ్ యాక్టర్ తుషార్ కపూర్ అవార్డెడ్ గోల్డెన్ వీసా. సో ఇటీవల బాలీవుడ్ యాక్టర్ అయిన తుషార్ కపూర్ గోల్డెన్ వీసా ఏదైతే ఉందో సో దాన్ని UAE నుంచి రిసీవ్ చేసుకున్నారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.